మీరు ఇప్పుడు ఆటో తోలుతున్నారు కదండి, మీ యొక్క జీవనోపాధి ఎట్లా బాగానే ఉందా ఈ ప్రభుత్వంలో? మీకు ఏం లేదండి, 1000 రూపాయలు వెళ్తే 400 కలెక్షన్, ఆయిల్ 500, లీటర్ వచ్చి 100 రూపాయలు ఆయిల్. ఏమన్నాయి కేసులు రాత్రి మళ్ళీ దానికి కట్టుకోవాలా, లైసెన్స్ లేదని, కాంగ్రెస్ సొక్క వేసుకోలేదని ఫోటోలు కొట్టడం, ఎలా పడితే అది చేయడం అన్నీ వాళ్ళ ప్రభుత్వంలో చేస్తుంటే ఇంక ఏం చేస్తాం? ఏం తొలగాలు లేవు, ఏమి లేవు. ఇంట్లో 500 తీసుకెళ్తే ఏం బతుకుతాం పిల్లం పిల్లలు? అంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తుందని అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తే కొద్దిగా బాగుపడతారండి, ఏదైనా కానీ టీడీపీ వస్తే బాగుపడతారు, పిల్లం పిల్లలు బాగుంటారు. ముందు రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఏమీ లేవు. కేసులు రాస్తున్నారు, ఆడ పడితే ఆడ చేస్తున్నారు. కనీసం 200 మంది తీసుకుంటే వాళ్ళ ప్రశాంతం తాగడం లేదు. ముందు పడి తెగుతున్నారు, జీపులు వచ్చి ఎత్తుకెళ్తున్నారు, 340 కేసులు రాస్తున్నారు. ఏమన్నా జోబులు ఉంటే డబ్బుతున్నారు. ఏమండి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం అంటే? ఏదైనా టీడీపీ రావాల్సిందే. దీంట్లో ఏమీ అవ్వదు, ఎవరు బతకలేరు. అదే ఆ మందు దాగి సావడం తప్ప ఏముండదు. అన్ని చూసుకొని ఆయన పథకాలు ఇస్తున్నాడు, నవరత్నాలు ఇస్తున్నాడు, అవి ఇస్తున్నాడు అని కాదు. మేము మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిని చూసి అభిమానం, మేము జగన్ గారిని తీసుకుని అభిమానం. నాకు కూడా నేను జగనే అంటాను. అది మేము ఎప్పటికైనా సరే మా తరతరాలు ఎన్ని మారినా కానీ మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జై జగన్ అంటాం. అది మాకు మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలంటాం. ఆటోలు తెంచుకున్నారు కదా, ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు డీజిల్ ధర సంబంధించిన కానీ మిగతా అత్యవసర సంబంధించి కానీ మీరు దాని గురించి ఏమని అనుకుంటున్నారు? ఉన్న సిచ్యువేషన్లో మీరు మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు? మీకు వాహన మిత్ర వచ్చిందా? ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు అన్నీ చెందినట్టేగా? మరి నెక్స్ట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటారు మీరు? నెక్స్ట్ ఓటు అంటే ఆయన అయితే గ్లాస్ అంటారు. గ్లాస్ ఏముంది, గ్లాసా అదే. నాకైతే మాత్రం ఏ ప్రభుత్వం కూడా కట్టి తీసుకుంటే సార్. బాబాయ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రభుత్వము మీకు ఏ విధంగా అంటే మీరు మళ్ళీ ఇదే ప్రభుత్వంలో మళ్ళీ పరిపాలన రావాలని కోరుకుంటున్నారా? నేను కోరుకోండి. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ సాయం చేస్తారు, సాయం చేస్తున్నాడు. పింఛన్ ఇస్తున్నాడు, 18,000 ఇస్తున్నాడు, పొలం ఇచ్చాడు, సాయం చేస్తున్నాడు. వాళ్ళకి వేయాలి కదా. నెక్స్ట్ అదే మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను మీరు? ఇదే గవర్నమెంట్, ఇదే వచ్చిన మాకు బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిత్యావసర సరుకులు అన్ని ప్రతిదీ పెరిగిపోయాయి. పెరిగినది దానికి మనం ఏం చేస్తాం? మనం చేసేదే కాదు. ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కోరుకుంటాను మీరు? అంటే నెక్స్ట్ మీరు వేసే ఓటు కూడా ఈ ప్రభుత్వానికి వేస్తాను. ప్రభుత్వ ఈ యొక్క పాలనలో మీకు బాగానే నచ్చిందా? బాగానే. మీరు నెక్స్ట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ప్రభుత్వంలో మీకు అన్ని న్యాయంగా జరిగాయని అనుకుంటారా మీరు? అంటే కిరాణా కొట్టు నడుపుతున్నారు కదా, బాగుంది, బ్రహ్మాండంగా నడుస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మీకు అమ్మ కూడా అలాంటి అన్ని ఇస్తున్నారు సార్, బాగానే ఉంది. నెంబర్ 1 జగన్ గారు ఓటు అడగడక్కర్లా. ఆయన ఏసీలో కూర్చున్నా, ఏడ కూర్చున్నా కానీ ఆయన గెలుపు ఎక్కడికి పోదు. ఇది తప్పనిసరి. ప్రజలు జగన్ అంటున్నారు తప్ప వేరే పార్టీ విషయం ఏమి ఎక్కట్ల. దానికి కారణం ఏంటంటే ఆయన గారు ఇచ్చిన పథకాలు అమోఘమైన పథకాలు. ఆ పథకాలు ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేదు, చేయకపోదు కూడా. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. మీరు అధైర్యపడనకు అవసరంలా. షర్మిల కాదు, నారా చంద్రబాబు నాయుడు కాదు, దత్తపుత్రుడు ఉన్నాడు చూడు, ఆయన కాదు, ఎవరు వచ్చినా సరే జగన్ గారిని ఢీకొనడానికి చాలా 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 కష్టం.